హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు టైటిల్ చూశారు కదా, ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అనమాట. సో నేను బాక్స్ అయితే ఓపెన్ చేసినాను. మీరు చూడొచ్చు, బబుల్ ఎయిర్ ప్యాక్తో మనకి చాలా చక్కగా నీట్గా చక్కగా ప్యాక్ చేసి పంపించారు. సో పైన చూసుకున్నట్లయితే టైటిల్ వచ్చేసి ఆటో హెడ్లైట్స్ అనే బ్రాండింగ్ ఉంది, అంటే టైటిల్ అనమాట. సో వెనకాల సైడ్లో చూసినట్లయితే 70% ఎనర్జీ సేవింగ్ అండ్ ఇంప్రూవ్డ్ బ్రైట్నెస్ 50% అండ్ 30,000 లూమిన్స్ అయితే లైఫ్ స్పాన్ అయితే 13,000 అని ఉందన్నమాట. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపించడం జరుగుతుంది. సో దీన్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇదైతే మనకి లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సైడ్లో పెట్టేశాను. నెక్స్ట్ మనం లోపల చూసినట్లయితే మనకి హెడ్లైట్స్ అయితే ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు, వీటికి ఇన్బుల్ట్గా ఫ్యాన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువగా హీట్ అవుతూ ఉంటాయి. సో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకి ఈ ఫ్యాన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇదనే కాదు, ఏ ఎల్ఈడి హెడ్లైట్స్ తీసుకున్నా కూడా వాటికి ఇన్బుల్ట్గా ఫ్యాన్ అనేది ఉంటుంది. సో మొత్తానికైతే ఈ విధంగా చాలా స్టైలిష్గా మనకి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, గమనించవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బానెట్ ఓపెన్ చేసి హెడ్లైట్ని ఫిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు బానెట్ ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ విధంగా మనకి హెడ్లైట్ క్యాప్ ఒకటి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ రబ్బర్ క్యాప్ మనం తీసేసి అంటే ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది ఇక్కడ. సో ఇది తీసేసి ఈ విధంగా క్యాప్ తీసేసి మనం దీంట్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది లైట్ని. దాని లోపల ఉన్నటువంటి హెలోజన్ బల్బ్ ఒకటి మనం బయటికి తీయాలి. బయటికి తీసిన తర్వాత నేను దీంట్లో ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే నేను ఇన్స్టాల్ చేయడానికి మీకు చూపిస్తున్నాను క్లారిటీగా. మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెలోజన్ బల్బ్ నేను బయటికి తీశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఆర్డర్ చేసినటువంటి ప్రొజెక్టర్ హెడ్లైట్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాలేషన్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను అప్పర్ డిప్పర్ కూడా వేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఈ డే టైంలోనే మీకు ఇంత లైటింగ్ కనబడుతుంది కదా. నేను ఇప్పుడు నైట్ టైం కూడా మీకు శాంపిల్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది లైటింగ్ అనేది. అప్పర్ డిప్పర్ వేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి చూడడానికి అయితే మనకి అంటే బ్రైట్నెస్ అండ్ ఎవ్రీథింగ్ అంతే బాగానే ఉంది. ఇది హై బీమ్ అండ్ లో బీమ్ కూడా మీకు ఇందాక చూపించాను ఏ విధంగా ఉంది. ఇది లో బీమ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అన్బాక్సింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఓకే సరే. మొత్తానికి అయితే ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చెప్తాను. H4 ఎల్ఈడి హెడ్లైట్ బల్బ్ అనమాట. సో ఇది ఒక్కొక్కటి మనకి ఈచ్ బల్బ్ 80 వాట్స్ ఉంటుంది. 80 160 వాట్స్ అనమాట. సో 160 వాట్ హెడ్లైట్స్ అనమాట. నెక్స్ట్ 18,000 లూమిన్స్ వచ్చేసి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లూమిన్స్ అనేది బ్రైట్నెస్ అనమాట. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసిన 2 ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి 18,000 లూమిన్స్ అనమాట. అంటే 18,000 లూమిన్స్ అనేది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 30,000 లూమిన్స్ అనుకుందాం. ఇప్పుడు మీరు వీడియోలో శాంపిల్ చూస్తుంది 18,000 లూమిన్స్. అది బ్రైట్నెస్ ఎంత ఉందో, సో లూమిన్స్ ఇంకా పెరిగితే ఇంకా బ్రైట్నెస్ అనేది పెరుగుద్ది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మనకి లూమిన్స్ అనేది బ్రైట్నెస్. సో లూమిన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బ్రైట్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనది 18,000 లూమిన్స్ అనమాట. సో అట్లా మీకు 25,000 30,000 లూమిన్స్, ఇంకా బ్రైట్నెస్ ఎంత లూమిన్స్ ఎక్కువ ఉంటే అంత బ్రైట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటేజ్. ఇప్పుడు మనకి 160 వాట్స్ బల్బ్స్ కదా ఇవి, అంటే 160 వాట్ హెడ్లైట్స్ కదా. సో వాటేజ్కి ఇంకా 200 వాట్స్కి వెళ్ళిపోయాం అనుకోండి, త్రో అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. త్రో అంటే మనకి డిస్టెన్స్. ఇప్పుడు ఎంత వాటేజ్ ఎక్కువ ఉంటే అంత డిస్టెన్స్ పెరుగుతుంది, అంటే అంత డిస్టెన్స్ వరకు ఫోకస్ ఉంటుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి 80 వాట్ అనమాట. సో 80 160 వాట్ అని చెప్పారనమాట. సో ఇది 160 వాట్ హెడ్లైట్స్ అనమాట. సో మొత్తానికైతే మనకి వాటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత డిస్టెన్స్ అనేది పెరుగుద్ది, ఫోకస్, అంటే మనకి లైటింగ్ అనేది దూరంగా పడుతూ ఉంటుంది. సో ఇది 160 వాట్ కాబట్టి మీకు 160 వాట్ మెన్షన్ చేశారు, కానీ నాకైతే 160 వాట్లా కూడా అనిపించట్లేదు. నాకెందుకో ఇది 140 వాట్స్ లాగా 120 వాట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు త్రో అనేది ఎక్కువ లేదు. సో ఉన్నంత వరకు బ్రైట్నెస్ ఎంతవరకు మనకి వాటేజ్ ఎంతవరకు ఉందో అక్కడి వరకు అయితే ఫుల్ సాటిస్ఫైడ్. మనకి రోడ్ అంతా ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను కొనుక్కున్న ప్రైస్ కూడా జస్ట్ 2,000 రూపీస్ అనమాట, 2,200 లోపే. సో నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం నేను వీడియో చేశాను, అంటే షూటింగ్ అయింది, కానీ ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట, అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. సో మొత్తానికైతే ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్,
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే వ్యూవర్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందరూ కీప్ వాచింగ్. బాయ్.